జై సంతోష్ మాత అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ టీఏ పాండు. ఈరోజు అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం కేజీపురం జంక్షన్లో వెలిసి ఉన్న శ్రీ 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 సంతోష్ మాత అమ్మవారి తీర్థమహోత్సవ కార్యక్రమం అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ గారు అయినటువంటి కాళ్ళ అమ్మతల్లి నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది. మరి ఈరోజు అమ్మవారి దర్శనార్థం చాలామంది రాజకీయ ప్రముఖులు అయితే తరలి రావడం జరిగింది. ఎవరెవరు వచ్చారు ఏంటనేది కూడా వీడియోలో మీకు నేను చూపిస్తాను. అదేవిధంగా ఈరోజు మరి ఈ అమ్మవారి తీర్థమోత్సవం సందర్భంగా మధ్యాహ్నం భారీ స్థాయిలో 5,000 మందికి భారీ స్థాయిలో అన్న సంబరాధన కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ సంతోష్ మాత అమ్మవారి తీర్థమోత్సవ కార్యక్రమం కేజీపురం గ్రామం నుంచి మీకోసం. ముందుగా మనం స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం కేజీపురం జంక్షన్లో ఉన్నటువంటి శ్రీ 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 సంతోష్ మాత అమ్మవారి ఆలయాన్ని అయితే మనం స్క్రీన్ పైన అయితే చూస్తూ ఉన్నాము. మరి ఆలయ కమిటీ చైర్మన్ గారు అయినటువంటి కాళ్ళ అమ్మతల్లి నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క తీర్థమోత్సవం ఘనంగా జరిగింది. స్క్రీన్ పైన మరి ఆయనతో పాటు దేవాలయం ప్రధాన అర్చకులైనటువంటి దంతుకోతి శ్రీనివాసరావు గారిని కూడా మనం స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. ఈరోజు ఈ అమ్మవారి తీర్థమోత్సవం సందర్భంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దాదాపుగా 20,000 మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. మరి అమ్మవారు దేవాలయాన్ని అయితే మనం ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. ఈరోజు తీర్థమోత్సవం సందర్భంగా అమ్మవారు ఆలయాన్ని అయితే అద్భుతంగా అలంకరించడం జరిగింది. అయితే ఈ అమ్మవారి తీర్థమోత్సవం కాకుండా ప్రతిరోజు అమ్మవారి ఆలయం దగ్గర నిత్య అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ తీర్థమోత్సవం సందర్భంగా దాదాపుగా 5,000 మంది భక్తులకి భారీ స్థాయిలో అన్న సమారాధన కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి అన్న సమారాధన ఇక్కడ తయారవుతున్నటువంటి దృశ్యాన్ని వంటలు కూడా మనం స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. ఈరోజు మరి అలాగే గ్రామంలో ఉన్నటువంటి యువకులు యువత అందరూ కూడా మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. అలాగే స్క్రీన్ పైన మనం చూసుకున్నట్లయితే చాలా విశాలవంతమైన ప్లేస్లో ఈరోజు ఇక్కడ ఆ భారీ అన్నసమారాధన అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ అన్నీ కూడా సిద్ధం చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం విజువల్స్లో చూసుకోవచ్చు. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం కేజీపురం జంక్షన్లో ఉన్నటువంటి శ్రీ 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 సంతోష్ మాత అమ్మవారి తీర్థమోత్సవం సందర్భంగా ఈరోజు సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి సాయంత్రం 4 గంటల నుంచి కబడ్డీ పోటీలు, రాత్రికి కోలాటం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి భక్తుల కోలాహలం ఎలా ఉందనేది కూడా మనం స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. అమ్మవారి దేవాలయం దగ్గర మరి ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జరిగినటువంటి సంతోష్ మాత అమ్మవారి తీర్థమోత్సవం అయితే మాత్రం మనం స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. మరి ఈరోజు అమ్మవారి దర్శనార్థం రాజకీయ ప్రముఖులు కూడా తరలి రావడం జరిగింది. ఎవరెవరు వచ్చారు ఏంటనేది కూడా మనం మీ అందరికీ నేను వీడియోలో చూపిస్తాను. మరి కోరికలు తీర్చే కల్పవల్లిగా ఇక్కడ సంతోష్ మాత అమ్మవారిని అయితే భక్తులు ప్రార్థిస్తూ ఉంటారు. ఈరోజు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని కాళ్ళ అమ్మతల్లి నాయుడు గారు ఆలయ కమిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇక తీర్థమోత్సవం అయితే మాత్రం ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా కని విని ఎర్రని రీతిలో జరుగుతుంది. భక్తులందరూ కూడా ఉదయం నుంచి తరలి వచ్చి మరి అమ్మవారికి మొక్కులు తీర్చుకునే దృశ్యాన్ని కూడా మనం అక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. అంత ఘనంగా అంగరంగ వైభవంగా మరి యొక్క అమ్మవారి తీర్థమోత్సవం అయితే జరిగింది. దాదాపుగా 5,000 మందికి భారీ స్థాయిలో అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 20,000 మంది భక్తులు తరలి వచ్చి అమ్మవారి ఆశీస్సులు అయితే తీసుకోవడం జరిగిందని చెప్పేసి ఆలయ కమిటీ చైర్మన్ గారు అయినటువంటి కాళ్ళ అమ్మతల్లి నాయుడు గారు తెలియజేయడం జరిగింది. భక్తుల కోలాహలం ఎలాగో దేవాలయం దగ్గర ఉందని కూడా మనం అక్కడ స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. తీసుకున్న తర్వాత కుర్రాళ్ళు ముందుకు వచ్చేయాలి. బాబు వైర్లెస్ మైక్ ఇవ్వలేదు ఇంకా. బీజేపీ నరసింహరావు గారు 100 రూపాయలు ఇచ్చారండి. అలాగే అమ్మవారికి 200 రూపాయలు విరాళంగా ఇచ్చారండి. భక్తులకు విజ్ఞప్తి అండి, మీరు తిన్న ప్లేట్లను దయచేసి ఏర్పాటు చేసిన తట్టల్లో వేయవలను. అన్నం వృధా చేయరాదు. మా మహిళలు ఇటువైపు వచ్చానమ్మా, ఈ వేళకు వచ్చేయండి మహిళలందరూ కూడా. కవరింగ్ అది కాదు, వాళ్ళ డ్యూటీకి వెళ్ళదా? లేదా ఐక్యూ వాడతారు కెమెరా మంచిదే రా కెమెరా కూడా సూపర్ పడుతుంది అన్న అటుకేస్తాయి అన్న వచ్చే
అమ్మవారికి ఇచ్చారండి. ప్రకాష్ గారు భార్య రాజారు 200 రూపాయలు ఇచ్చారండి. వైజాగ్ వాస్తవ్యులు భువనేశ్వరరావు గారు అమ్మవారికి 100 రూపాయలు ఇచ్చారండి. జరుగుతుంది. మీ టోకలు పట్టుకొని శ్రీనివాసుడు రావాలని కోరుతున్నాం. 6 దేవుళ్ళు వైద్య వాస్తవులు 100 రూపాయలు ఇచ్చారు. అక్కమ్మగారు అమ్మవారికి 50 రూపాయలు ఇచ్చారు. మహిళలందరికీ విజ్ఞప్తండి. అమ్మవారికి పెంటకోట అక్కమ్మ గారు వైద్య వాస్తవ్యులు అమ్మవారికి ఒక చీర 50 రూపాయలు విరాళంగా ఇస్తున్నారండి. కోట సింహాసనం వడ్డాది వాస్తవ్యులు అమ్మవారికి 100 రూపాయలు ఇచ్చారండి. దయచేసి మహిళలందరికీ విన్నపండి. మరి ఆ గుమ్మట్లో డ్రా చేయబడడం జరుగుతుంది. మీ టోకన్లు తీసుకొని స్టూడియో వద్దకు రావాలని కోరుతున్నాం. వాస్తవ్యులు దిమ్మాల మోహన్ కుమార్ గారు అమ్మవారికి 100 రూపాయలు ఇచ్చారు. సంతోష్ మాత ఆరా చైర్మన్ కాళ్ళ అమతల్లి గారు దయచేసి స్టేషన్ వరకు వచ్చి ఈ యొక్క చీర టోకెన్ డ్రా చేయాలని కోరడం జరుగుతుంది. అమ్మకి డ్రా చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ పేరు దగ్గర ఉంచుకోండి. నెంబర్ ఉంటుంది నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ పిలుస్తారు. వాటర్ కవరింగ్ చేస్తామని అక్కడెక్కడ కాదు ఇక్కడే కూర్చుంటే ఇక్కడ ఎడుచుకోండిరా. మనకు రాలే కానీ మనం చదువు ఈ యొక్క అనసంప్రదాయ కార్యక్రమం నిమిత్తం 500 రూపాయలు విరాళం ఇచ్చారండి. వారికి వారి కుటుంబానికి సంతోషమాత అమ్మవారి ఆశీస్సులు అలవెల్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జై సంతోషమాత. బాగా కనిపిస్తున్నారా? జై అనసంప్రదాయ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం అండి. అమ్మా ఈ ఆటోలు ఆటోలు ఎంట్రన్స్ ఆటో చేయాలి.
ఏం చేస్తారా మరి? ఖాళీ ఉన్నప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి కదరా, అందుకనే. వారికి వారి కుటుంబానికి సంతోషమతము రాసి ఉండాలని కోరుకుంటున్నామండి. అమ్మ వీడియో కవర్ చేయాలి కదండి, వీడియో కవర్ చేయాలి కదా, వీడియో కవర్ ఏం చేస్తున్నా. చాలా గారు ఒక 50 రూపాయలు ఇచ్చారండి. వారికి కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు. ఒక్కొక్క ఐటమ్ తీసి సరిపోతుంది. జీబీ ఇక్కడ అయిపోయింది కదా, ఇది ఉంది కదా, ఇది కొంచెం నుంచి ఎక్కడో లాస్ట్ వచ్చింది కదా, లాస్ట్ అయిపోయింది. బూందీ పొదలకూడదు మరి, అదే అదే పర్లేదు. ఇప్పుడే అమ్మవారి దర్శనార్థం వచ్చినటువంటి పైలా ప్రసాద్ గారిని కూడా మనం స్క్రీన్ పై చూసుకోవచ్చు. జై సంతోష్ మాతాకి జై, జై సంతోష్ మాతాకి జై, జై సంతోష్ మాతాకి జై. పాల్సోటి నర్సు తమ్ముడు సమయ కన్నారు పట్టుగారు శ్రీరామూర్తి గారు ఎక్కడైనా కొంచెం సౌండ్ పెట్టండి. ప్రసాద్ అన్నం బ్రహ్మ చూడకండి. దయచేసి ఎవరు కూడా వేస్ట్ చేయొద్దు. ఎవరికి ఎంత కావాలంటే అంత పెట్టించుకుంటారండి. అమ్మ చీటీ ఉన్న వాళ్ళందరూ కూడా డ్రా చేస్తున్నారు. చైర్మన్ గారు అక్కడ ఉన్నారు స్టేజ్ దగ్గరికి. అందరూ వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. మా శ్రేయభిలాషులు, మా ఆప్తులు అయినటువంటి మాడుగుల నియోజకవర్గ ముద్దపెట్టైనటువంటి పైలా ప్రసాదరావు గారు ఇక్కడ మాడుగుల నియోజకవర్గంలో ఎవరు ఏ చిన్న కార్యక్రమం చేసినా ఒక ఫోన్ చేస్తే దాన్ని వస్తాం మీ దగ్గరికి అంటే ఇంకా మళ్ళీ రావటం లేదు, మేము వస్తాం లేనన్నా అని చెప్పని సరే
చక్కగా వచ్చి ఎప్పుడు పిలిచినా సరే వచ్చి మా యొక్క కోరికని గోపి గారు కార్యక్రమానికి ఆనందగా 50 రూపాయలు ఇచ్చారు. పైలా ప్రసాద్ గారికి స్వాగతం సుస్వాగతం. శ్రీనివాసరావు గారు మరి ఇప్పుడే అమ్మవారి దర్శనార్థం వచ్చినటువంటి పైలా ప్రసాద్ గారిని కూడా మనం అక్కడ స్క్రీన్ పైన చూసుకోవచ్చు. ఏమన్నా ఓకే ఓకే ఇక సార్ ఇది చూపిస్తామండి. ఈ యొక్క కానుకనే పైలా ప్రసాద్ గారు చేతులు జరుగుతుందండి. ఓకే థ్యాంక్ యూ. అలాగే ఎవరమ్మా రామ్మా గోదావరి భక్తులకి వనపట్టు పలికిందండి. బాగుంది మన గ్రూప్కి ఎక్కువ వచ్చినట్టుంది. రెండో గారికమ్మా ఏంటండి వరలక్ష్మి గారికి కానుక పలికింది. ఈ యొక్క కానుకని కూడా పైలా ప్రసాద్ గారు చేతులు పలుకోవడం జరుగుతుందండి. ఓకే థ్యాంక్ యూ. అలాగే మా యొక్క కమిటీ గారి నుంచి పైలా ప్రసాద్ గారిని నాలుగోతో సత్కరించవలసిందిగా మా కమిటీ సభ్యుల్ని కోరుతున్నాం. కేనప శ్రీనయ్య మా ఏంటమ్మయ్య మన ఆటో స్టాఫ్ కుర్రోలు ఎవరున్నా అబ్బమ్మయ్య ఆటో ప్రెసిడెంట్ అలాగే వీడియో తీసి దాడి కోటేశ్వరరావు గారు, సేనాపతి శ్రీనయ్య, అలాగే సేనాపతి బుజ్జి, మన ఆటో యూనియన్ ప్రెసిడెంట్ అబ్బుమాయ, ఆటో యూనియన్ కుర్రలు ఎవరున్నా సరే రావాల్సిన కోరుతూ ఇప్పుడు మా సీనియర్లు అయినటువంటి శ్రీనయ్య వీకే వ్యాపారమాయ చేతుల మీదుగా పైలా ప్రసాద్ గారిని సాల్వాతో సత్కరించడం జరుగుతుంది. అలాగే అమ్మవారు చిత్రపటాన్ని కూడా ఇవ్వాల్సిందే కోరుకుంటున్నాం. దొంగనేటి తమ్ముడు అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి పైలా ప్రసాదరావు గారిని తమ యొక్క సందేశం ఇవ్వాల్సింది కోరుతూ, దానికన్నా ముందు మాదొక చిరు కోరిక. ఆ సంతోషమా దయ వల్ల ప్రసాదరావు గారికి ఆయన అనుకున్న కోరిక టికెట్ ప్రయత్నం చేస్తున్నారు. రావాలి, వచ్చి గెలిచిన తర్వాత మాకు ఈ యొక్క సంతోషమాత నిత్య అన్నదానం అని చెప్పేసి ఆ రేకుల షెడ్ స్థానంలో పక్క బిల్డింగ్ కలవాలని ఆలోచన ఉన్నదండి. మీరు ఆ తల్లి దయ వల్ల ప్రజల సహాయ సహకారాలతో గెలుపొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాకు ఏ అవకాశం ఉన్నా సరే ఆ కార్యక్రమం చేయాలని చెప్పేసి అని కోరుకుంటున్నామండి. పైలా ప్రసాదరావు గారు మాట్లాడాల్సిందే కోరుతున్నామండి. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ 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 సంతోష్ మాత తీర్థ మహోత్సవానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇది
ఈరోజు జరుగుతున్నది కాదు, ప్రతిరోజు జరుగుతున్న కార్యక్రమం. ఎందుకంటే అన్నదాత సుఖీభవ అని చెప్పేసి మనం చిన్నప్పుడు మేము పుట్టిన దగ్గర నుంచి నేర్చుకునేది. అలాంటి అన్నదానం ఈ సంతోష్ మాత ద్వారా, అదేవిధంగా అమృతల్ నాయుడు గారి ద్వారా నిత్యాన్నదానం జరుగుతున్నందుకు మనందరం ఆయనకి రుణపడి ఉన్నాం. ఏ ఉద్దేశంతో ఆయన నిత్యాన్నదానం మొదలుపెట్టారో అది చాలామందికి ఉపయోగపడుతుందని చెప్పేసి మనకి తెలుసుకోవడం. ఎందుకంటే నేను కూడా వచ్చి ఆ రోజు అన్నదానంలో పాల్గొన్నప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఒకటే చెప్పారు, ఏం లేదు సార్, ఇక్కడ కేజీపురం ఇక్కడ హాస్పిటల్కి వస్తాం, ఇక్కడ దగ్గరలో మాకు ఎటువంటి సదుపాయాలు లేవు, ఈ తల్లి దయ వల్ల ఈ అన్నదానం వల్ల మేము ఇక్కడ వచ్చి తినడం జరుగుతూ ఉందని చెప్పేసి చెప్పడం చాలా సంతోషం అనిపించింది. అంత ఎమర్జెన్సీకి వచ్చిన వ్యక్తులు కూడా ఈరోజు దాన్ని ఉపయోగించుకొని ఈ అన్నదానాన్ని చేయడం చాలా మంచిది. అదే కార్యక్రమం అప్పుడు ఇక్కడ రాజకీయాలు మాట్లాడడానికి కాదు, కానీ అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్ అని పెట్టడం కూడా జరిగింది. 5 రూపాయలకి భోజనం కూడా పెట్టడం జరిగింది. కానీ కొన్ని శక్తులు దాన్ని ఆపడం, ప్రజలకు అందకంట చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ప్రభుత్వం వస్తే మళ్ళీ దాన్ని పునరావృతం చేస్తామని చెప్పేసి, పునరుద్ధరిస్తామని చెప్పేసి చెప్పడం, అది ఈ వేదిక ద్వారా మీకు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మన మాడుగుల కేంద్రంలో మొదటగా అది స్టార్ట్ అవుతుంది కూడా. ఇక ఆ తల్లి దయ వల్ల అది ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక దైవ కార్యక్రమం చేసేటప్పుడు దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరు కావాలి, ఇది దాంట్లో భాగంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటారు. అందులో నేను ఒక్కడినని చెప్పేసి ఈరోజు చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఎంతోమందికి ఎన్నో విధాల సహాయ సహకారాలు చేసాం. దాంట్లో కూడా ఒక పర్మనెంట్ బిల్డింగ్ అడుగుతా ఉన్నారు. అది పర్మనెంట్ ఉంటే జీవితాంతం పేరుండే ఇది, దాంట్లో మేము కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పేసి చెప్తూ ఇంతటి అవకాశం ఇచ్చిన మీ గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జై హింద్. థ్యాంక్ యూ. చాలా ధన్యవాదములండి. అలాగే ఓకే ప్రార్థించండి. హలో, కొత్త శ్రీనివాసరావు గారు జంపని మాస్టర్లో 116 రూపాయలు ఇచ్చారండి. మల్ల దగ్గర గారు 50 రూపాయలు ఇచ్చారండి. బాగా నాగేశ్వర గారు 50 రూపాయలు ఇచ్చారండి. అలాగే పొలిమి చంద్రమేశ్వర్ గారు 500 రూపాయలు ఇచ్చారండి. అలాగే ఎంకోటపాడు టీచింగ్ స్టాఫ్ అందరూ కలిపి 500 రూపాయలు ఇచ్చారండి. అలాగే గోపి గారు 100 రూపాయలు ఇచ్చారండి. అలాగే రాపేటి కాశీ విశ్వనాథం గారు 100 రూపాయలు ఇచ్చారండి. పొలమర్శెట్టి బలరామూర్తి గారు 200 రూపాయలు ఇచ్చారండి. బీసెట్ ముత్యాలనాయుడు మాస్టర్ గారు 100 రూపాయలు ఇచ్చారండి. బీసెట్ జగ్గాపర గారు 210 రూపాయలు ఇచ్చారండి ఈ యొక్క కార్యక్రమానికి. వీరందరినీ కూడా ఆ సంతోష్ మాత అమ్మవారి ఆశీర్వాదం నిండుగా ఉండి అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కలిసి చేసుకుని కోరుకుంటున్నామండి. జై సంతోష్ మాత. అలాగే రవి మోనాయుడు గారు 500 రూపాయలు సంతోష్ మాత అమ్మవారి నిమిషాల్లో 1500 నుంచి 1600 వరకు కాబట్టి అదేవిధంగా సైడ్
ప్రజల సత్యనారాయణ గారు మన అన్నయ్య గారు యొక్క కార్యక్రమానికి వాలంటీర్ 100 రూపాయలు ఎవరైనా ఇచ్చారు. స్వామి కుటుంబం కళ్ళంకల్లా వస్తుందని చెప్తున్నాం. తాతూ లక్ష్మి గారు, లక్ష్మి గారు చెప్పండి. ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు సభ్యులు. డ్రాగన్ ఫ్రూట్స్ వారి కుటుంబాన్ని ఆ కళ్ళంకల్లా ఆశించిన మెండుగా ఉండాలని కోరుతూ ప్రగతి లక్ష్మి గారు మా అత్తగారు ఒక కార్యక్రమానికి 200 రూపాయలు ఎవరైనా ఇచ్చారు. వారిని ఆ కుటుంబాన్ని ఆ తల్లి చల్లగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. కార్యక్రమానికి సహాయం చేసినటువంటి అందరికీ మా ధన్యవాదాలు. రాజుగారు రమేష్ గారు, రాజుగారు అత్తలు, ఓకేనా? సార్ ఎండలో ఉన్నా నేను ఎడ తీసుకెళ్ళాను. స్వామి గారు కార్యక్రమానికి రాయడానికి 50 రూపాయలు ఇచ్చారు. వారిని చల్లగా చూడాలని అతను కోరుతున్నాను. దేవుడి గారు యొక్క కార్యక్రమానికి రాయడానికి 50 ఎవరు చూస్తాడు చాలు అంతే. నాయకులు వస్తారు కదా తిద్దిగానే ఆటో జనాలు తీసుకొచ్చిన తీర్థండి అలా అక్కడ నుంచి బోల్ ఉంది ఆటోలు తీసుకొస్తారు. అది కూడా తీస్తున్నాను. ఎక్కువైపోతుంది మళ్ళీ. వారికి అమ్మవారి ఆశీర్వాదాలు అలాగే బొడ్డలు చెప్పాలి. వెంకట్రావు గారు దంపతులు చేతున్నట్టుగా పాటుపాటు చంద్రరావు గారు కార్యక్రమానికి కార్యక్రమానికి 50 రూపాయలు ఇవ్వండి. వారు కూడా అమ్మవారు పర్లేదు అందరం వెళ్తాం. వాళ్ళు తీసుకుని వాళ్ళు తీసుకుని తీసారా చిన్న బేబే అన్న 3 నెలలకి కొంచెం ముందుకెళ్తే ఇక్కడ తీసుకోవచ్చు. అమ్మా నమస్కారం అమ్మా, బాగున్నారా? నాకు మంచి ఆప్తులో మన ఐడియాలు మీకా అవునా? రాముడు సార్ ఈ దేవస్థానం తరపు నుంచి ప్రతి రోజు కూడా నిత్యాన్నదానం అని చెప్పేసి డైలీగా 150 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. శుక్రవారం పటాయిలు అంటే సుమారు ఒక 500 మంది వరకు ప్రతి శుక్రవారం ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ తీర్థం కార్యక్రమం మొదట్లో మా రాజాని అయితేనేమి, దాడి కోటేశ్వరరావు గారు అయితేనేమి, సేనాపతి శ్రీని గారు అయితేనేమి, అలాగే ఇంకా కొంతమంది ఉన్నారండి. వాళ్ళు నేను కుర్రోడిగా ఉన్నాడు 95లోనే
నువ్వు చెయ్యి అని చెప్పని నాకు చెప్పారు. ఆ తల్లి ఈరోజు కూడా మరి అవకాశం నాకు ఇచ్చింది. అలాగే వీళ్ళు ఇతరత్ర వ్యాపార రీత్యా అయినా దేని మీద వెళ్ళినా సరే అందరూ కూడా నాకు వెనకాలండి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సపోర్ట్ చేస్తున్నారండి. ఈ కార్యక్రమం దిగ్విజయం జరుగుతుందంటే నేను మోదమాంబ ఆటో యూనియన్ వారే. జస్ట్ ఇలా వాట్సాప్ లోని యూనియన్ తరఫు గ్రూప్ ఉందండి. బాబు వంకాయలు కావాలి ఎవరైనా అవకాశం తెచ్చేయండి అని చెప్పంటే తెచ్చేస్తారండి. పప్పు కావాలని చెప్పి మెసేజ్ పెడితే తెచ్చేస్తారు. మెయిన్ ఇక్కడ కార్యక్రమం జరుగుతుందంటే మోదమాంబ ఆటో యూనియన్ వారి తరఫు నుంచి. అలాగే ప్రతి శుక్రవారం కూడా జనాలు తీసుకురావడానికి ఒక ఆటో వాటి ఫ్రీగా తిరుగుతుందండి. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి అరగంటకి ఇందాక చైర్ తీసుకోండి. ఇప్పుడు మీ గురించి రాపాము, నన్ను తీసినన్నా అమ్మాజీ అంటే ఎవరు? అమ్మా ఇందు అట. అమ్మా ఏ ఊరు అమ్మ ఇది? ఏ ఊరు? కోటపాడు భక్తులు గారి పలికింది. ఈ యొక్క కానుకని పివిజి కుమార్ గారు చేతుల మీదుగా ఇస్తారని కోరుకుంటున్నాం. తీసుకోమ్మా. జై సంతోష్ మాతాకి, జై సంతోష్ మాతాకి, జై సంతోష్ మాతాకి. అమ్మ అలాగే హిందూ గారు రావాలి. అలాగే మా సోదరుడు భాష కూడా పైకి రావాలని కోరుకుంటున్నాం. అమ్మ సీట్లు ఎవరైనా తీసుకొచ్చారు కడిచి బాబు నువ్వునన్నా. డిఎన్ రావు అబ్బో మా ఆటో యూనియన్ సీనియర్ నాయకులు మా బాబాయ్ దాని నారాయణ గారికి ఈ యొక్క కానుక పలికింది. ఈ యొక్క కానుకని కూడా మన పివిజి కుమార్ గారు చేతుల మీదకి ఇస్తారని కోరుకుంటున్నామండి. అదే రాని చూడండి అమ్మ రా అమ్మా. జై సంతోష్ మాతాకి, జై సంతోష్ మాతాకి, జై సంతోష్ మాతాకి. ఓకేమ్మా. నారాయణ రా. లక్కీ చాంప్. జై సంతోష్ మాతాకి, జై సంతోష్ మాతాకి, జై సంతోష్ మాతాకి. అలాగే పివిజి కుమార్ గారికి మా యొక్క కమిటీ తరఫున చిన్న మనవండి. మీరు టికెట్ కి ఆశిస్తున్నారు. భగవంతుడి దయ వల్ల మీకు టికెట్ రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అమ్మవారి ఆశిస్తూ కోరుకుంటున్నాం. మాకు వచ్చిన తర్వాత మాకు ఇక్కడ రేకులసేట స్థానంలోనే బిల్డింగ్ కడదామని చెప్పేసి ఒక ఎప్పటి నుంచి ఆశ ఉందండి. ఆ యొక్క స్థలాన్ని మారుమోకం కొండమ్మ గారి జ్ఞాపకార్థం వాళ్ళ అన్నదమ్ములు మారుమోకం కామనేడు గారు, మారుమోకం రమణ గారు ఆ స్థలాన్ని ఉచితంగా ఇచ్చారండి దేవస్థానానికి. ఆ యొక్క స్థలంలో పక్క 2 ఫ్లోర్లు బిల్డింగ్ కడదామని ఉంది. కింద ఫ్లోర్ లో భోజనాలు అవుతాయి, పై ఫ్లోర్ లో విశ్రాంతి భవనం కింద ఉంటుందనే ఆలోచనతో అక్కడ ఆ యొక్క కార్యక్రమం చేద్దామనే ఆలోచన ఉందండి. అది దయచేసి తమ్ముడు మాకు ఎప్పుడు కూడా మాకు ఆప్తులే, అది మీ నోటీస్ లో పెడుతున్నాం, దాన్ని గ్రహించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు సార్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నామండి. పెద్దలు అమ్మతల నాయుడు గారు, రాజు గారు, రామలక్ష్మణ్ గారు, శివ, రాముడు, మా జూరెడ్డి రాము గారు, కసిరెడ్డి అప్పలనాయుడు గారు, దొంగనాయుడు గారు, వెంకటేమేష్ గారు, పెద్దలందరికీ నమస్కారం. మరి అమ్మతల నాయుడు గారు సిన్సియారిటీ సీనియారిటీ ఇప్పుడే కాదు, నేను మొదట్లో అయితే వాట్సాప్లో ఏ వారంకి ఆ వారం ఖర్చు లిస్ట్ పెట్టేవారు. అంత నిజాయితీగా నీతిగా చేసే వ్యక్తుల్లో నేను ఎక్కడా చూడలేదు. ఎంత పారదర్శకంగా ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చు అయింది, ప్రతి వారం కూడా నేను కూడా గ్రూపులు ఉండేవాడిని, ఖర్చు చూసేవాడిని. నేను అంత నిజాయితీగా పనిచేయడం, ఆ సంతోషమాత అమ్మవారి యొక్క ఆశీస్సులు పుష్కలంగా అమ్మతల నాయుడు గారికి ఉండడం చాలా సంతోషం. మరి నాకు కూడా ఈ దక్షిణ భాగ్యం మీతో పాల్గొనే మరి అవకాశం కల్పించినందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా రేపు మనం వచ్చేది మన ప్రభుత్వమే.
మరి దేవుడి దయ వల్ల ఆ సంతోషమైన దయ వల్ల మంచి పదవిలో కూడా ఉంటానన్న నమ్మకం నాకు ఉంది. ఖచ్చితంగా పోటీ చేయబోతూ ఉన్నాం, అందులో అనుమానం లేదు. మరి వచ్చిన తర్వాత మరి మన పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున మీరు అడిగినటువంటి కోరిక ఖచ్చితంగా నెరవేరుస్తానని చెప్పి హామీ ఇస్తూ ఇంత మంచి కార్యక్రమంలో నన్ను పాల్గొనే విధంగా మీరు అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నాకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మా కమిటీ తరఫు నుంచి చిన్న చిరు సత్కారం అండి. సీనియర్ ధర్మశ్రీ గారు వచ్చారు, అలా కొద్దిగా సీనియర్ కేజేపురం ముద్దుపేట అదే సన్మానం చేశారు. కేజేపురం ముద్దుపేట కర్ణం ధర్మశ్రీ గారికి స్వాగతం. కేజేపురం ముద్దుపేట కర్ణం ధర్మశ్రీ గారు రావాల్సిందిగా కోరుకుంటున్నాం అండి. అలాగే కదా ఇలా తిరిగితే పడతారు, అందరూ పడతారు. ఎవరో ఆయన నటించారు అని వెళ్ళు సార్ నటిస్తారు. నేను నటించారు సార్ ఒక్క ఫోటో అని ఓకే తీసారు నేను పడను తీసాయి స్పీడ్కి పట్టలాడుతుంది నొక్కిరా पद्मौर पद्माक्षी पद्मसुंदर ब्रह्मजस्य पद्माक्षी हरसौक्षम लभाम्यहम् अस्मदाय दिव्य सन्निध समय ऐश्वर्यावृतम धन कनक वस्तुवाहन प्राप्ति सिद्धिरस्तु उन्नत पदवी अलंकार सिद्धिरस्तु భోజనానికి వచ్చి అవార్డు తీసుకుంటానని స్వాగతం సుస్వాగతం చేసేశ్వరం ముద్దుబిడ్డ గౌరవరం శాసనసభ్యులు అలాగే స్వాముడు కమలం పునాది గారు కూడా స్టేజ్ పైకి రావాల్సిన కోరుకుంటున్నామండి. అలాగే సోదరుడు శంకర్రావు గారు కూడా స్టేజ్ పైకి రావాలని కోరుకుంటున్నాం. అలాగే మిత్రుడు రవి గౌరవశ్రీ కర్ణం ధర్మశ్రీ గారికి కూర్చున్నా
వాట్సాప్ దొరకదు మామూలు నేను పంపించుకుంటాను. కేజీపురం ముద్దుపేట శ్రీ కర్నూలు ధర్మశ్రీ గారికి స్వాగతం సుస్వాగతం. మరి మా ఇంటి తీసుకెళ్ళు మినిస్టర్ గారు కూడా చూడాలని మా తప్ప జగన్నాథపురం గ్రామ విన్నపం. అమ్మ ఇందా కాండ్ కవర్ పడిపోయింది తీసుకోవడం ఇంకా వరం. చూడమ్మా ఈ స్థలంలోని కొండమిచ్చిన స్థలం అక్కడ వంటశాల కిందని భోజనాలశాల పైన విశ్రాంతి భవనం కట్టాలని చెప్పేసి దయచేసి మరి వారు పనుల ఒత్తిడి వల్ల మర్చిపోయారు. అయినా మరలా ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఈ యొక్క ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి ఈ యొక్క తీర్థానికి ఆహ్వానం మేరకు వచ్చినందుకు ధర్మశ్రీ గారికి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని అర్జెంట్ పడినట్టు గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాండి. సంతోష్ మాత ఆలయ జాతర సందర్భంగా మన గ్రామంలో ఈరోజు మీరు అందరూ బ్రహ్మాండమైనటువంటి వేడుకలు చేసుకుని ఉదయం నుంచి కూడా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు కాంపిటేటివ్గా ఈ డ్రా సిస్టమ్ పెట్టి శారీస్ అవి కూడా కార్యక్రమాలు చేయడం, ఏదో ఒక ఈవెంట్ పెట్టి అందరూ కూడా దీన్ని పాల్గొనప్పుడు చేసే ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అయినటువంటి అంతర్నాయుడు, మిగిలిన కార్యవర్గ సభ్యులు, ముఖ్యంగా మన గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలందరికీ కూడా సంతోష్ మాత చేత సందర్భం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ ఈ ఊరు బిడ్డడిగా సుమారు 25 ఏళ్ళు రాజకీయ జీవితంలో ఎప్పుడు మన ఊరు కానీ మన ఊర్లో నడిచినటువంటి వేసినటువంటి అడుగులు కానీ నడిచినటువంటి జ్ఞాపకాలు కానీ నేను ఎక్కడికి వెళ్ళినా అది మర్చిపోను, మరవలేను. అది ఊరు పట్ల మమకారం అవ్వచ్చు, కన్నూరు కదా అని చెప్పి నన్ను చూపించినటువంటి ఆదరణ, అభిమానం, మీరు పంచినటువంటి ప్రేమ ఎక్కడ చూసినా సరే అగో మా ఊరోళ్ళు ఎలా చూస్తారో అలాగే మళ్ళీ అదే చల్లదనం ఇక్కడ కనిపిస్తుంది, అదే దీవెన ఇక్కడ కనిపిస్తుందని ఒక్కొక్క గ్రామంలో నాకు కుట్టొచ్చినట్టు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఎక్కువ జుత్తాడు వెళ్ళినా, గజపతినగరం వెళ్ళినా, రాయపరాజపేట వెళ్ళినా, భోగాపురం వెళ్ళినా అందరూ నా ధనవా అని దగ్గరికి హక్కును చేర్చుకుని మాట్లాడేటప్పుడు మన ఊరు మనసులో అందరూ జ్ఞాపకం వస్తుంటారు. అంటే అదే పలకరింపు, అదే ఆప్యాయత. అది మన ఊర్లో చూసాను. తర్వాత కొన్ని గ్రామాల్లో, అన్ని గ్రామాలు కాదు, కొన్ని గ్రామాల్లో అయితే ఆప్యాయత కనిపిస్తుంటుంది. అందుకని ఏమో మరి ఆ సంస్కృతి, నాగరికత, ఆ పద్ధతి, మనం నడిచినటువంటి పెరిగినటువంటి విధానం అవ్వచ్చు, ఇవన్నీ కూడా అందులో ముఖ్యంగా మన గ్రామానికి రాజకీయాలకి అతీతంగా మన అందరూ కూడా సామరస్యమైనటువంటి వాతావరణంతో చిన్నప్పటి నుంచి కలిసిమెలిసినటువంటి జ్ఞాపకాలు రవీంద్ర భారతిలో మాట్లాడినాయండి. నా ఊర్లో ఉన్నటువంటి నా స్టేజ్ కన్నా రవీంద్ర భారతి గొప్పది కాదు అని అనిపిస్తుంటుంది. అలాగే ఈరోజు సంతోష్ మాత జాతరలో ఇలా మాట్లాడుతుంటే ఇది గైరం సంబరం అవనియండి అనకాపల్లి, దానికన్నా నా సంతోష్ మాత తీర్థమే చాలా బాగుంటుంది అనే తృప్తి కలుగుతుంటుంది. ఎందుకంటే అది అంతే, మన మట్టి తాలూకా సారం తాలూకా ఈ విధానం అలాంటిది. కాబట్టి ఎక్కడున్నా ఏ చోటున్నా మన ఊరు వాళ్ళందరూ కూడా సుఖంగా, సంతోషంగా, హాయిగా ఉండాలని, సంతోష మాత తాలూకా దీవెనలు మీకు కలగాలని కోరుకుంటూ, ఇందాక ఒక మాట చెప్పాడు, కొండమ్మ ఇచ్చినటువంటి స్థలంలో వంటశాల అనేది. నాది ఎలాగైపోయిందంటే మనసు ఒక దగ్గర, కాపురం వేరే దగ్గర అయిపోయింది. ఆ పరిస్థితి ఎలాగ అయిపోవడం వల్ల ఏంటంటే నేను ఇచ్చినటువంటి మాట సమంగా ఇంకా నిలబెట్టుకోలేని పరిస్థితి ఉంది. ఆ అమ్మవారి కృపతో మళ్ళీ రేపు వచ్చే ప్రభుత్వంలో ఒక క్యాబినెట్ స్థాయిలో ఉంటే క్యాబినెట్ మంత్రిత్వం డెఫినెట్గా క్యాబినెట్ మంత్రిగా అవుతాను. అడిగిన వెంటనే మంత్రి అయిన వెంటనే తప్పనిసరిగా నాకు ఎక్కడైనా నేను ఇవ్వడానికి నాకు రైట్ ఉంటుంది కాబట్టి, ఆ హక్కు ఉంటుంది కాబట్టి, నాకు ఆ హక్కు కలిగితే ఈ హక్కుని నేను ఇంప్లిమెంట్ చేసే బాధ్యత నాది అని మాత్రం తెలియజేసుకుంటూ, ఎక్కడున్నా మన ఊరి అభివృద్ధి కోసం ఏ పని మీద వచ్చినా, ఎవరు వచ్చినా సరే మన ఊరు వరకు ఎప్పుడు నేను పూర్తిగా సహాయం చేయడం కోసం, సహకరించడం కోసం మీకు ధర్మశ్రీ ఎప్పుడు తలుపులు తెరిచే ఉంటాయని మరొకసారి మీ అందరికి కూడా మనవి చేసుకుంటూ, మే బిడ్డగా నీకు ఉద్యోగం
మా రాజుకి ఉద్యోగం కావాలంటున్నాడు. మేము సయోధ్యగా ఉంటే ఇంక ఉద్యోగం ఉన్నట్టే లెక్క అనమాట. అందుకని ఎంతైనా పార్టీలు వేరైనా సరే మేము పార్టీలు మన ఊరు వరకు వచ్చేది మన పార్టీలు ఉండవు. మన అందరితో కూడా ఒకటే పార్టీ, కేజీపురం పార్టీ అంతే. కేజీపీ పార్టీ కన్నా ఏ పార్టీ గొప్పది కాదని మాత్రం నేను చెప్పగలను. నేను వైసీపీ పార్టీలో ఉండొచ్చు, ఇంకొకరు టీడీపీ పార్టీలో ఉండొచ్చు. అల్టిమేట్గా మనది ఏ పార్టీ అంటే కేజీపీ పార్టీ అని మాత్రం మనం గుర్తుంచుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ మరొకసారి సంతోష్ మాత చేద్ద శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. ఎక్కడ ఏర్పాటు చేద్దాం. మన ఊరు వచ్చి మన ఊరు ఉంది, ఇక్కడ బంగ్లా ఉంది. వాళ్ళ ఊర్లో దాకా మోదీ రావాలంటే దాని గురించి మాత్రం సూపర్ సూపర్. ఇక్కడ ఊరు నేనే కారణం. మాయా వెళ్ళిపోతుంది కోటమే ఊరు. నువ్వు అడిగేసావు, మళ్ళీ నువ్వు చెప్పకపోతే నువ్వు అడిగేస్తావు. అందుకు నేను అడిగిన తర్వాత నేను చెప్పాలి కాబట్టి ఇక్కడ ఊరు ఇక్కడ ఊరు బంగ్లాదేశ్ ఊరు రావడానికి ఎక్కువగా నేనే కారణం. మరి ఊరు వచ్చిన తర్వాత దాని శ్మశానం కూడా ఇచ్చే బాధ్యత కూడా నాదే. 6 నెలల డెఫినెట్ గా చేద్దాం. ఓకే సార్. కదండి ఈరోజు కేజీపురం జంక్షన్లో జరిగినటువంటి శ్రీ సంతోషమాత అమ్మవారి తీర్థమోత్సవం. మరి వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం. జై సంతోషమాత. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.